హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము సాంఘిక శాస్త్రం బోధనా స్పష్టీకరణలు సోషల్ మెథడ్ నుండి సాంఘిక శాస్త్రం బోధనా స్పష్టీకరణలు స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్ నుండి జ్ఞానము అలాగే అవగాహన, ఈ జ్ఞానంలో 2 స్పష్టీకరణలు, అవగాహనలో 10 స్పష్టీకరణలు అయితే నేర్చుకున్నాం కదా. సో టుడే క్లాస్లో వచ్చేసి వినియోగం అనే లక్ష్యం నుండి మనకు 7 స్పష్టీకరణలు అయితే ఉన్నాయండి. సో జాగ్రత్తగా 1-2 సార్లు చదవండి, చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అయితే ఇది. అలాగే మీకు నచ్చినట్లుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అయితే చూద్దామండి. మనం ఆల్రెడీ స్పష్టీకరణలు లక్ష్యం గురించి అయితే నేర్చుకున్నాం కదా. సో వినియోగాన్ని మనం అనుప్రయుక్తం అని కూడా అంటారు. వినియోగాన్ని అనుప్రయుక్తము, అప్లికేషన్ అనేసి కూడా అంటారు. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు నిర్ణయించుకోవాల్సిన మొదటి అంశం ఏంటి? జ్ఞానము. క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు మనము తరగతి గదిలో కొన్ని చెప్పడానికి ముందు నిర్ణయించుకునే మొదటి అంశం ఏదన్నా ఉంటే జ్ఞానం. తర్వాత రెండవది వచ్చేసి ఎగ్జాంపుల్స్. అవగాహన కన్నా కొంత ఉన్నత స్థాయిలో ఉండేది వినియోగం. అంటే ఫస్ట్ మనం జ్ఞానము, తర్వాత ఉదాహరణలు ఇవ్వడం ఉంటుంది కదా. సో రెండవది ఉదాహరణ. అవగాహన కన్నా కొంత ఉన్నత స్థాయిలో ఉండేది ఈ వినియోగం. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారంలో మనం వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలను గమనించవచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలనేసి వినియోగించుకుంటాం కదా. అంటే మనం వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలను గమనించవచ్చు. అంటే అవగాహన చేసుకున్న జ్ఞానమును ఉపయోగించుకోవడమే వినియోగము. అవగాహన చేసుకున్న జ్ఞానమును ఉపయోగించుకోవడమే వినియోగం. అర్థమైందా అండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు పిలుస్తారు చెప్పండి. భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు పిలుస్తారంటే ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా లేదా, ఇది ఒకటి మనకి. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు ఏమిటి? ఇలా మనము అవగాహనకి చేసుకున్న జ్ఞానం ఉపయోగించుకోవడమే వినియోగం. అంటే భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు పిలుస్తారు అనేది ఒకటి క్వశ్చన్ చూసుకోవాలి. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా లేదా అనేది, ప్లస్ మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు ఏమిటి, ఇలా మనకి ఉంటుంది ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. ఇంకా స్పష్టీకరణంలో చూసుకుంటే మొదటి స్పష్టీకరణ వచ్చేసి నూతన జ్ఞానము ఎంపిక చేసుకోవడము. సెలెక్ట్ న్యూ నాలెడ్జ్. అంటే ఒక సమస్యకు తగిన పరిష్కార మార్గం ఉందో లేదో తెలుసుకోవడం. ఒక సమస్యకు దానికి తగిన పరిష్కార మార్గం ఉందో లేదో తెలుసుకోవడమే నూతన జ్ఞానం ఎంపిక చేసుకోవడము. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్పష్టీకరణ చూసుకుంటే పరికల్పన లేదా ప్రాకల్పన రూపొందించుకోవడము. ఫ్రేమింగ్ హైపోథెసిస్. అంటే పరికల్పన అంటే ఒక సమస్యకు ఊహించుకున్న, ఇది గుర్తుపెట్టుకోండి, మనకు సమాధానము. పరికల్పన అంటే ఒక సమస్యకు ఊహించుకున్న సమాధానము. నెక్స్ట్ పాయింట్, ఒక సమస్యకు మనం పరిష్కారం వెతుకుతూ ఉన్నప్పుడు తాత్కాలిక జవాబును నిర్ణయించుకోవడమే పరికల్పన. ఇక్కడేమో పరికల్పన అంటే ఒక సమస్యకు ఊహించుకున్న సమాధానం. అంటే ఒక సమస్యకు మనము పరిష్కార మార్గం వెతుకుతున్నప్పుడు తాత్కాలికమైన జవాబు నిర్ణయించుకోవడమే పరికల్పన. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా లేదా అని ఒక సమస్యలో మనము డేటా గ్యాదర్ చేస్తాం. అంటే దత్తాంశాన్ని గ్యాదర్ చేయడానికి ముందే ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉండవు కానీ ఉంటాయి కానీ ఊహించిన జవాబు రాసుకుంటే అది పరికల్పన అవుతుంది. అంటే మనం ఇక్కడ చూడండి, ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా లేవా అనే సమస్యలో మనం డేటా అనేది గ్యాదర్ చేస్తాం. అంటే అక్కడ ఉండే డేటా అంతా గ్యాదర్ చేయడానికి ముందే ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉండవు కానీ లేదా ఉంటాయి కానీ ఊహించిన జవాబు రాసుకుంటే అది పరికల్పన అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూడండి. భారతదేశంలో యుద్ధాలు ఎటువైపు నుంచి, ఏ దిక్కు నుంచి ఎక్కువగా జరిగాయి అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనం ఇమాజినేషన్స్ చేసుకుంటాం. అంటే ఒక ఊహ ప్రకారము వాయువ్య ప్రాంతం నుంచి నార్త్ వెస్ట్ రీజియన్స్లో ఎక్కువ యుద్ధాలు జరిగాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఊహించుకోవడం. భారతదేశంలో యుద్ధాలు ఎటువైపు నుంచి ఏ దిక్కున ఎక్కువగా జరిగాయని అన్నప్పుడు మనము ఊహించుకుంటాం. ఆ ఊహ ప్రకారం ఏమైందంటే వాయువ్య ప్రాంతం నుంచి నార్త్ వెస్ట్ రీజియన్స్లో ఎక్కువ యుద్ధాలు జరిగాయని ఊహను తయారు చేసుకున్నాము. అదే మనకు పరికల్పన. నెక్స్ట్ 3వ స్పష్టీకరణ చూడండి. పరికల్పన పరీక్షించడం.
అక్కడ ఏమైంది, పరికల్పన రూపొందించుకోవడం, బట్ ఇక్కడ మనకు పరీక్షించడం అంటే పరిశీలన చేయడం అంటే టెస్టింగ్ హైపోథెసిస్. నిర్ణయించుకున్న పరికల్పన అంటే మనము నిర్ణయించుకున్న పరికల్పన అది రైటా కాదా అని తెలుసుకోవడం కోసం మనము దత్తాంశాలను సేకరిస్తాం, అవునా? అంటే డేటా అనేది సేకరించాలి. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా లేదా అనేది ఇక్కడ ప్రాబ్లం. అంటే వార్తాపత్రికల ద్వారా ఇంటర్నెట్ ద్వారా మనము సేకరిస్తాం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎత్తైన ప్రాంతాలన్నీ కూడా చల్లగా ఉంటాయా లేదా అనేసి సమస్య కదా. ఆ సమస్యను దేని ద్వారా మనం సేకరిస్తాము, వార్తాపత్రికల ద్వారా ఇంటర్నెట్ ద్వారా అనేది సేకరిస్తాం. అంటే ఏంటండి, ఇక్కడ నిర్ణయించుకున్న పరికల్పన కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసము మనము దత్తాంశాలను సేకరించాలి, డేటాను సేకరించాలి. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి లేదా అనేది మనకి ఇక్కడ సమస్య అయితే ఆ సమస్యను వార్తాపత్రికల ద్వారా లేదా మ్యాగజైన్స్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మనము సేకరించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తిరుమల కానీ ఊటీ, నైనితాలు, సింహాచలం, లోనావాలా, హార్స్లీ హిల్స్ ఇవన్నీ ఏంటి, మనకు చల్లగా ఉండే ప్రదేశాలు. అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఈ ప్లేసెస్ గురించి అయితే చూద్దాము. అంటే ఎగ్జాంపుల్స్కి వచ్చేసి మనము ఇలాంటి ప్లేసెస్ని అయితే కవర్ చేయగలమండి. 4వ స్పష్టీకరణ విశ్లేషించడం, అనాలిసిస్ చేయడం. విశ్లేషించడం అంటే భావనల మధ్య ఉండే భాగాలను విడివిడిగా పరిశీలించడము. విశ్లేషణ అంటే ఏంటంటే రెండు భావనల మధ్య ఉండే భాగాలను విడివిడిగా పరిశీలించడము. అంటే విశ్లేషణ అనేది ఒక ఆలోచన ప్రక్రియ, నిదానంగా జరిగేది. ఉన్నతమైన ఆలోచన విశ్లేషణనే మనము విశ్లేషించడం అనేసి పిలుస్తారు. అంటే ఇక్కడ మీరు విశ్లేషణ అంటే ఏం లేదండి, రెండు భావనలు అయితే ఉంటాయి. సో ఆ భావనలు మనం ఏం చేస్తామంటే భాగాలను విడివిడిగా పరిశీలించడం. ఈ విడివిడిగా అనేది అండర్లైన్ చేసుకోండి. అండ్ విశ్లేషణ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఆలోచన ప్రక్రియగా ఉంటుంది, అలాగే ఇది నిదానంగా జరుగుతుంది. అండ్ ఉన్నతమైన ఆలోచననే విశ్లేషణ. మరి దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి, కొడైకెనాల్ కానీ, ఊటీ, తిరుమల, సిమ్లా, డార్జిలింగ్ ఇలాంటివన్నీ. అంటే అక్కడ ప్రాంతాలను విడివిడిగా చేసి అక్కడ మనకు టెంపరేచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ప్లేస్ అనేది చల్లగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం, అంటే ఉష్ణోగ్రత తెలుసుకోవడం, దాన్ని విశ్లేషణ అంటారు. మనం ఈ ప్లేసెస్కి అన్నీ వెళ్ళి ఉంటాము. సో ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ప్రాంతాలను మనం అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, అంటే ప్రతి ప్రాంతానికి టెంపరేచర్ ఎలా ఉంది అనేది విడివిడిగా మనం చూస్తాము. ఆ ప్రాంతాలను విడివిడిగా చేసి అక్కడ ఉండే టెంపరేచర్ని తెలుసుకోవడాన్ని విశ్లేషణ అంటారు. అర్థమైందా అండి? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశం ఉపఖండం ఎందుకు అంటారు, భారతదేశం ఉపఖండం ఎందుకు అంటారు అని మనం ఇక్కడ క్వశ్చన్ వేసుకుంటే భారతదేశం యొక్క భౌగోళికతను విడివిడిగా పరిశీలించడము. అంటే దానిని మనం ఎందుకు అంటారు, దానిలో అంటే మనకు భౌతిక స్వరూపాలు ఎలా ఉన్నాయి, ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతం ఎలా ఉంటుంది అంటే విడివిడిగా మనము పరిశీలించడాన్ని విశ్లేషించడం అనేసి పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్, 5th వన్, సంశ్లేషణ. దీనికి ఇది కంప్లీట్గా ఆపోజిట్. ఇక్కడేమో మనం విడివిడిగా ఉంటే ఇక్కడ అంతా కూడా మనము కలిసి చెప్తాము. సింథసిస్ విశ్లేషించడానికి, సంశ్లేషణ దానికి సేమ్ ఒకటే అండి. అక్కడేమో విడివిడిగా చూస్తాము, ఇక్కడేమో కలిపి చూస్తాము. అంటే ఇక్కడ చూడండి, ఆలోచన ఫలితం అనేది తొందరగా చేస్తాము. అంటే ఆలోచన ఫలితం అనేది తొందరగా చేస్తాము. సమస్య పరిష్కారంలో 2 దశలు అయితే సంశ్లేషణగా ఉంటుంది. సమస్య పరిష్కారంలో 2వ దశ సంశ్లేషణ. అక్కడ మనకు ఆలోచన ఎలా ఉండేది, విశ్లేషణ అనేది ఒక ఆలోచన ప్రక్రియ అయితే ఇక్కడ ఆలోచన ఫలితం ఉంటుంది, తొందరగా అనేది చేస్తాము. కానీ విశ్లేషించడంలో ఏముంది, నిదానంగా జరుగుతుంది. అండ్ ఉన్నతమైన ఆలోచన విశ్లేషణ. ఇక్కడ ఏమైందంటే సమస్య పరిష్కారంలో 2వ దశనే సంశ్లేషణ అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి, చల్లగా ఉన్న ప్రాంతాలన్నిటినీ కలుపుకుంటే అది సంశ్లేషణ. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు అడిగినప్పుడు బాబర్, హుమాయూన్, అక్బర్ విడివిడిగా మనం పరిశీలిస్తే అది విశ్లేషణ అవుతుంది. మరొకసారి చూడండి బాగా, చల్లగా ఉన్న ప్రాంతాలన్నింటి కలుపుకుంటే అది సంశ్లేషణ. ఇక్కడ కలుపుకుంటే అని ఇచ్చారు చూడండి, అక్కడ ఏమైందంటే విడివిడిగా అనేసి ఉంది. అంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు అడిగినప్పుడు బాబరు అలాగే హుమాయూన్, అక్బరు విడివిడిగా మనం పరిశీలిస్తే అది విశ్లేషణ.
కానీ దానిలో ఎవరైతే మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు అవుతారో వారిని మాత్రమే మనం గుర్తిస్తే అది సంశ్లేషణ. అంటే ఇక్కడుండే వాళ్ళలో మనము విడిగా అంటే ఒకటే పర్సన్ని చూస్తాం, ఆ పర్సన్ని మనం గుర్తిస్తే దానిని సంశ్లేషణ అంటారు. నెక్స్ట్ 6th వన్, కారణము ఫలితం మధ్య పరస్పర సంబంధము స్థాపించడము. 6వ స్పష్టీకరణ వచ్చేసి కారణము ఫలితం మధ్య పరస్పర సంబంధము స్థాపించడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మనకు ఎఫెక్ట్స్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. భారతదేశంలో ఉండే భౌగోళిక పరిస్థితులను గమనించి భారతదేశం ఒక ఉపఖండం అని చెప్పవచ్చు. అంటే భారతదేశంలో ఉండే భౌగోళిక పరిస్థితులను గమనించి భారతదేశం ఒక ఉపఖండం అని చెప్పడం. ఇంకొక ఎగ్జాంపుల్, ఎత్తైన ప్రాంతాలకు తక్కువ ఉష్ణోగ్రతకు మధ్య సంబంధాన్ని ఏర్పరచడం. అంటే ఎత్తైన ప్రాంతాలకు తక్కువ ఉష్ణోగ్రతకు మధ్య సంబంధాన్ని ఏర్పరచడం. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక కొత్త సూత్రాన్ని చెప్పడం అన్నమాట. అంటే ఉన్న సూత్రంలో అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న సూత్రంలో రెండు భావనల మధ్య ఉపాధ్యాయుని సహాయం చేత విద్యార్థి సంబంధం గన తెలుసుకుంటే అది పరస్పర సంబంధాలు గుర్తించడము. చూడండి, ఒక కొత్త సూత్రాన్ని చెప్పడం అంటే ఉన్న సూత్రంలో టెక్స్ట్ బుక్లో ఉన్న సూత్రంలో రెండు భావనల మధ్య ఉపాధ్యాయుని యొక్క సహాయం చేత విద్యార్థి సంబంధాలను తెలుసుకుంటే అది పరస్పర సంబంధాలను గుర్తించడం. ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనకు పరస్పర సంబంధాలు గుర్తించడం అనేది అవగాహన. పరస్పర సంబంధాలు గుర్తించడం అనేది అవగాహన, పరస్పర సంబంధాలు స్థాపించడం అనేది వినియోగము. క్లియరా అండి? వినియోగం అనే లక్ష్యంలో లాస్ట్గా చివరిగా ఉండే మనకు స్పష్టీకరణ సాధారణీకరించడము. దీనిని మనము జనరలైజేషన్ అనేసి కూడా అంటారు. సాధారణంగా కనిపించే లక్షణాల ఆధారంగా లాస్ట్కి ఒక తుది నిర్ణయానికి రావడమే సాధారణీకరణము. సాధారణీకరణం జనరలైజేషన్ అంటే సాధారణంగా మనకు కనిపించే లక్షణాలను ఆధారంగా లాస్ట్కి అంటే ఒక తుది నిర్ణయానికి రావడమే సాధారణీకరణం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఎత్తైన ప్రాంతాలైన తిరుమల కానీ, నైనితాలు, సిమ్లా, డార్జిలింగ్, ముస్సోరు ఈ ప్రాంతాలన్నిటినీ కూడా సాధారణంగా మనకు ఏమి కనిపిస్తున్నాయి? రెండు అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి తిరుమల, నైనితాలు ఇలా ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలు. ఇంకా సెకండ్ అంశం వచ్చేసి ఇవన్నీ చల్లగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, సాధారణంగా కనిపించే లక్షణాలు ఎత్తుగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? సాధారణంగా ఉండే లక్షణాలు. అంటే సాధారణంగా కనిపించే ఈ రెండు లక్షణాలను ఆధారంగా ఒక సాధారణీకరణము లేదా సామాన్యీకరణం తయారు చేయడము. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి అనేదే మనకు సాధారణీకరించడము, జనరలైజేషన్. సో ఇదండి, చాలా అర్లీగా మనకు టాపిక్ అనేది కంప్లీట్ అయింది. అంటే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి? వినియోగం అనే లక్ష్యంలో 7 స్పష్టీకరణలు అయితే నేర్చుకున్నాం. సో రేపటి క్లాస్లో టైం ఉంటే మీకు పాసిబుల్ అయితే మరొక అద్భుతమైన వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మీకు క్లాస్గా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.